నమస్తే. నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ యజమానులకు అలాగే వాటి సేవలను ఉపయోగించే కస్టమర్లకు అంటే మనకు ఇద్దరికి ఇంపార్టెంట్ అయినది. రీసెంట్ గా సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వారు వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడం మరియు అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కు పాల్పడుతున్నారని నిర్ధారించి దేశవ్యాప్తంగా 27 రెస్టారెంట్లపై పెనాల్టీ విధించారు. అసలు ఈ రెస్టారెంట్ల యాజమాన్యం చేసిన తప్పేంటంటే తమ రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్లపై సర్వీస్ ఛార్జ్ విధించడం. ఈ చర్యలు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019కి విరుద్ధం. ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కన్స్యూమర్ ఇంట్రెస్ట్స్ అట్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ గైడ్లైన్స్ 2022 ప్రకారం హోటల్స్ మరియు రెస్టారెంట్లు అనేవి ఒకటి కస్టమర్లు ఉపయోగించుకున్న సేవలపై ఎటువంటి సర్వీస్ ఛార్జ్ కూడా బై డిఫాల్ట్ వేయకూడదు. రెండు వేరే ఏ ఇతర రూపంలో కూడా కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జ్ వసూలు చేయకూడదు. మూడు సర్వీస్ ఛార్జ్ పే చేయమని కస్టమర్లను బలవంత పెట్టకూడదు. అంతేకాకుండా అది మ్యాండేటరీ కాదని ఆప్షనల్ మాత్రమే అని వారికి తెలియజేయాలి. నాలుగు సర్వీస్ ఛార్జ్ కట్టము అన్నందుకు ఏ ఒక్క కస్టమర్ ను కూడా తమ హోటల్ లేదా రెస్టారెంట్ కి రానియకుండా అడ్డుకోకూడదు. ఒకవేళ ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్ వారు ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే అప్పటి వరకు వారు వసూలు చేసిన సర్వీస్ ఛార్జ్ ను తిరిగి కస్టమర్లకు ఇప్పించడంతో పాటు అటువంటి సంస్థలపై తగు చర్యలు తీసుకునే అధికారం CCPAకు ఉంది. సో రెస్టారెంట్ ఓనర్స్ బీ అవేర్ ఆఫ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ కన్స్యూమర్స్ కూడా మన యొక్క హక్కులను తెలుసుకుందాం. ఒకవేళ ఎవరైనా వీటిని ఉల్లంఘించినట్లయితే దగ్గరలోని కన్స్యూమర్ ప్రొటెక్షన్ కోర్టును ఆశ్రయించడానికి అస్సలు సందేహించొద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.